ఆహాహాహా కలుపుతుంటే ఎంత వాసన, ఎంత బాగుంది తెలుసా, అసలు ఎమ్మి ఎమ్మిగా ఉంది. ఆహాహాహా దీని రెసిపీ అంతా లాంగ్ వీడియో చూసేయండి చివరి దాకా, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది రెసిపీ. అమ్మమ్మ నాతోటి చేయించారనమాట. ఇది ఏం చేస్తున్నారమ్మా? సుమనాకు చింతాకు చట్నీ నేర్పిస్తున్నానప్ప. ఓకే. చింతాకు చట్నీనా? నాకు రాదు. చింతాకు చట్నీ నాకు రాదు. నేను దానికి చూపిస్తే చెప్పుకోండి. చూపిస్తారా? చూపిస్తాను. దీంతో చింతాకు చట్నీ ఎట్లా? ఏంటివి లేవు దీంట్లో? ఓ 4 ఐటమ్లు ఉన్నాయి అంతే. ఇంకంతే, మరి ఇంకేం వేస్తారు దానికి? ఎట్లా చేయాలా? ఏమేం కావాలా చెప్పండి. చింత చిగురు, వట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూగులు కొద్దిగా, ఉప్పు, బెల్లము. బెల్లం కావాలేమి? దో బెల్లము, ఉప్పు, ఇంగువ, నూనె, అంతేనా? అంతే. ఏం చేయాల? మొదట జీలకర్ర అవి పెట్టుకున్నాం తిరువాత. ఇంకేం కావాలా? ఇంకేం లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు చింత చిగురు, వట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పెట్టుకున్నావు కదా, అవి వేపు. నూనె వేసి నీళ్ళు వేసి వేపుతాదట్టుకో. నూనె వేస్తే అయిపోయాక నీళ్ళు వేస్తా. నెయ్యి అగో నీళ్ళు వేస్తా ఉండేది ఇప్పుడు. చాలా చింతాకు కొంచెం వేసుకో. నూనె లేకుండా వంటలే నేర్పిరి పెద్దోళ్ళు. అవి రావట్లా. అట్లా నేర్పిల్ల మాకి, నూనె లేకుండా అట్లా వేస్తే. చూడండి, ఇంతేనా? ఇంకా ఫ్రై చేయాలనా? లేదు, అంతే. అంతేనా? నాకు రాని వంటలన్నీ నేర్పిస్తున్నారు, కానీ నాకు ఇట్లనే సులభంగా అయిపోయేటివి కావాలా. ఘాటు అయినాయా? ఏం చేయాల? నువ్వులు ఎంచుకో. ఇంతకుముందు బాండ్లీలో కొద్దిగా ఆయిల్ ఉండండి. ఆ ఆయిల్కి నువ్వులు వేస్తే ఖర్చుకొని పోయి వేస్ట్ అవుతాయని చెప్పి నేను వేరే బాండ్లీలో ఫ్రై చేస్తున్నా. పొదుపు మినిస్టర్. నల్ల నువ్వులు అయితే తైతకలాడతాయి, తెల్ల నువ్వులు అంత ఎక్కువ ఆడవు. సైలెంట్ ఇవి నాయకట్ట. ఏం చెప్పావురా? చూడండి. అయ్యో బాగైందిలే. బాగైందే? ఎక్కువైతుందా? సరిపోతుంది. తీసేయి, అనుమానం వస్తే తీసేయి. ఇద్దరిద్దరే పక్కన కూర్చొని దండి దీంట్లోకే బెల్లం అంటచ్చు. సో ఇన్ కేస్ మీరు ఈ పచ్చడి స్టోర్ చేస్తుంటే వాటర్ మిక్స్ చేసుకోవద్దండి. నేను ఇప్పుడు ఈ పూటకే చేస్తున్నా, అందుకని కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఫైన్ పేస్ట్గా చేస్తున్నా. ఎస్, చూడండి. ఎర్రగడ్డలు తిరువాత. మా ఇంట్లో అవ్వు ఉంటావు అనేది, ఉల్లి మళ్ళీ ఉంటే మంటలు మళ్ళీ కూడా వంటలు సాని అని. ఇప్పుడు నన్ను ఇండికేట్ చేసి ఎత్తి పొడుస్తుంది మా అమ్మమ్మ. ఓహో, ఏం ఎత్తి పొడచలేదమ్మా, అట్లా అంటా ఉంటే పెద్ద అయ్యమ్మ మా ఇంట్లో అని. వేసేసాడు, బాగా వేసేసాడు. చట్నీ కన్నా ఎర్రగడ్డలు ఎక్కువ ఉన్నాయి. అన్ని వెయ్యనులేమ్మా. మా చాలు అంతే. నేను యాక్చువల్లీ కప్పు వెయ్యాలని తీసుకున్నా, ఇంకంతే. అమ్మ నన్ను నేపుతుంది బాండ్లీలోకి.
గడ్డలు బాగా మగ్గిపోయాయి. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడేసి కలిపేయడమే, అంతే. ఆహా, వేడి వేడి పొగలు వస్తున్న అన్నం, చింత చిగురు పచ్చడి, తర్వాత నెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.